ఈ 65 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అడుగడుగున మనకి దారి పొడవునా కూడా పండ్ల మొక్కలైతే సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం స్టార్ ఫ్రూట్‌కి చెందినటువంటి మొక్క దగ్గరే ఉన్నాం. ఈ స్టార్ ఫ్రూట్ ఈ మొక్కకి ఎంత దిగుబడి వస్తూ ఉంది, అసలు దీని సాగు విధానం ఏంటి అనేది మనం సునంద గారిని అడిగి తెలుసుకుందాం. సునంద గారు హాయ్ అండి. హాయ్ సార్. ఈ మొక్క అంటే సాగు విధానం ఏంటండి అసలు? ఇది సార్ ఇది మనకు మీరు అంటే సిట్రస్ జాతికి సంబంధించింది. ఇది కూడా విటమిన్ సి అన్నది ఎక్కువ ఉంటది, పుల్లగా ఉంటది. ఇది కూడా ట్రాపికల్ మొక్క. దీనికి వాటర్ ఒక్కటే ఇస్తాం మేము. వాటర్ దాంతో పాటు ఫామ్ యార్డ్ మాన్యూర్ వర్షాకాలంలో అన్నిటికి ఇచ్చినప్పుడు ఒకసారి ఇస్తాం. మళ్ళీ స్ప్రేకి దీనికి పెస్ట్ అంత ఎక్కువ ఏం రాదు సార్. వస్తే మనకు దోమ అన్నది వర్షాకాలంలో వస్తది. అది తప్పించి ఇంకా నేను పెస్ట్ అయితే దీనికి చూసిందే లేదు. ఇది గుత్తులుగా బాగా కాస్తది. కొమ్మలకి ఇలా కొమ్మకి మొద్దులకి కూడా ఫ్రూట్ వచ్చేస్తుంది. అయితే దీనికి సాగు విధానంలో ఇంకా మనకి ఇప్పుడు ఇది కూడా అంతే అన్నట్టు, మనకి ఇప్పుడు అయిపోయింది అనుకో కాయ, మళ్ళీ వెంటనే పూతొచ్చి కాయ వస్తానే ఉంటది. ఒకసారి పూత వచ్చిన తర్వాత 3 months కి ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ అయిపోగానే మళ్ళీ మొత్తం ఫ్లవర్ వచ్చేసి మళ్ళీ ఇలా 4 నెలలకు ఒకసారి మనకు ఒక క్రాప్ వస్తా ఉంటది. ఇది ఓకే. అంటే ఒక చెట్టు నుంచి ఎన్ని కేజీల స్టార్ ఫ్రూట్ దిగుబడి ఉంది? అన్ని చెట్లలాగే చెట్టు సైజుని బట్టి సార్. అంటే ఇప్పుడు మనకు చెట్లు ఎక్కువ ఉండి కొమ్మలు ఎక్కువ ఉంటే దిగుబడి అంటే కాయలు కొమ్మలు ఎక్కువ ఉంటే కొమ్మలకి మొత్తం కాయలు కాస్తాయి అన్నట్టు. సో అదే విధంగా ఎంత చెట్టు పెద్దగా అయితే అన్ని కాయలు. మాకు ఇంకో ఫామ్ లో కూడా చెట్టు ఉంది, మొత్తం చెట్టు నిండుకిగా అంటే తోరణాలు కట్టినట్టే కాయలు ఉంటాయి అన్నట్టు. సో ఆ విధంగా మనకి అట్లా ఎలా అంటే ఇవి కూడా టొమాటోస్ లాగానే. ఇప్పుడు ఒక్కసారి ఇవి కాయ మెచ్యూర్ అయింది అంటే తెంపకపోతే టపటపా అని రాలిపోతాయి. దీని హెల్త్ బెనిఫిట్స్ ఇప్పుడు బాగా అందరికి హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ తెలిసి అందరు కూడా తీసుకెళ్తా ఉంటారు. మళ్ళీ స్టార్ ఫ్రూట్స్ వల్ల వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మరి? దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే సార్ దీంట్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ క్యాలరీస్ తక్కువ. ఎక్కువ తిన్నా మనకు క్యాలరీస్ మనకు ప్రాబ్లం ఉండదు. ఎక్కువ తిన్నా గానీ మన బాడీలో అంటే క్యాలరీస్ ఎక్కువ అవుతాయన్న ఇబ్బంది ఉండదు. తర్వాత సి విటమిన్ ఉంటది కాబట్టి ఫ్రీ రాడికల్ ని మనకు ఎలిమినేట్ చేసి దాని మేనేజ్మెంట్ లో బాగా హెల్ప్ చేస్తాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. మళ్ళీ ఇమ్యూనిటీ మనకు బూస్ట్ చేస్తుంది. తర్వాత మనకి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. ఎందుకంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, స్వీట్నెస్ ఉండదు, వాటర్ కంటెంట్ ఉంటది. దీంట్లో ఉన్నటువంటి న్యూట్రిషనల్ బెనిఫిట్ వల్ల కూడా ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ కూడా బాగా అతిగా తింటా ఉంటారు. ఎక్కువగా తినడం ఏంటి రెడ్ సాయిల్ లోనే ఈ పండుని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారా? అట్లా ఏం లేదు సార్. మనకు బ్లాక్ సాయిల్ లో కూడా బాగానే ఇది వస్తుంది. దానికన్నా రెడ్ సాయిల్ లో వాటర్ మంచిగా ఇస్తే ఆ ఫ్రూట్ సైజు అది కూడా మనకు చాలా బాగుంటది. మళ్ళీ దీంట్లో మనకు 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి బాగా పులుపుదనం ఉంటది, ఒకటి కొంచెం తక్కువ పులుపుదనం ఉంటది. ఇది బాగా ఎక్కువ పులుపు ఉన్నది. పులుపు ఇప్పుడు కొంచెం స్వీట్నెస్ ఉన్నాయి. మేము ఫుడ్ ఫారెస్ట్ లో పెట్టుకోవడం జరిగింది. దీని వల్ల ఉపయోగం ఏంటి? దీనికి కూడా పులుపుదనం ఉంటే మనకు ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. మనకి తర్వాత వచ్చేసి మనకు బ్లడ్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ ని మనకు బ్లడ్ ప్రెషర్ ని దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఫ్రీ రాడికల్ ఎలిమినేట్ చేస్తుంది. మనకు పిల్లలు అందరూ తినొచ్చు. దీని పికిల్ ఎక్కువ పెట్టుకోవచ్చు, మనం పికిల్ గా కూడా పెట్టుకుంటా ఉంటారు దీన్ని. ఇంకా పిల్లలకి మనం పులుపు ఎక్కువ ఉన్నప్పుడు వర్షాకాలంలో బాగా తినొచ్చు, ఉప్పు కారం వేసుకొని ముక్కలుగా చేసుకొని అలా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. దీని పికిల్ తో పాటు సాలడ్స్ అంటే స్వీట్ పికిల్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని. సో అలా అంటే ఏ సీజన్ లో ఎక్కువగా ఈ ఫ్రూట్? సరే మనకు వర్షాకాలంలో చలికాలంలో అంటే ఎవ్రీ 4 months కి మనకు ఫ్రూట్స్ ఉంటానే ఉంటాయి. ఇప్పుడు అయిపోతే మళ్ళీ వస్తానే ఉంటాయి. మనకి సమ్మర్ లో అంత అంటే కొంచెం కాత తక్కువ అవుతుంది, ఎందుకంటే టెంపరేచర్ కొద్దిగా బాగా ఎక్కువ ఉండడం వల్ల. బట్ మనం వాటర్ ని బాగా మేనేజ్ చేసుకొని మెయింటైన్ చేసుకోగలిగితే సమ్మర్ లో కూడా వర్షాకాలం వచ్చినంత వస్తుంది మనకు. బట్ వర్షాకాలంలో సైజు కూడా బాగా ఎక్కువ వస్తాయి. గమనించింది అయితే సైజ్ ఎక్కువ ఉంటది, క్వాలిటీ కూడా ఎక్కువ, చాలా ఎక్కువగా. ఏంటి ఏ ఎరువులను ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనికి? సార్ దీనికి వచ్చేసి మేము దీంతో బయోఎంజైమ్ కూడా చేసుకుంటాం. ఎక్కువ అయినప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి కదా, దీంతో కూడా బయోఎంజైమ్, సిట్రస్ బయోఎంజైమ్ అని అది కూడా దీనికి ఇస్తాము. తర్వాత వచ్చేసి దీనికి ఎరువు ఎక్కువ ఇస్తాం అన్నట్టు, ఫామ్ యార్డ్ మాన్యూర్ సేంద్రియ ఎరువుని ఎక్కువ ఇస్తాం. దీనికి ఈ చెట్టు ఆకులన్నీ రాలి అదే ఎరువుగా మారుతా ఉంటది మనకు. ఇవన్నీ మళ్ళా ఆకులన్నీ రాలిపోతా ఉంటాయి, అది ఎరువుగా మారుతుంది. ఒక్కసారి మళ్ళా కలుపు తీసినప్పుడు అంతా కలిగి ఉన్నప్పుడు ఎరువు వేసినప్పుడు అది ఇది అన్ని కలిసి ఆ ఎరువు సరిపోతుంది దీనికి. వాటర్ మళ్ళీ స్ప్రేలేమో
ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం గాను. బట్ అన్ని విటమిన్ సి ఉన్నవి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ అన్నట్టు. వీటన్నిటికీ ఒకే స్ప్రే ఇస్తాం. వస్తే తెల్లదోమ ఒక్కటే వస్తుంది, దాని అన్నిటి పెస్ట్ కంట్రోల్ కి. ఆయిల్ సీడ్ కెనల్ ఎక్స్ట్రాక్ట్స్ అవి కల్పించుకుంటాం. మట్టి ద్రావణం ఎక్కువ ఇస్తాం. మట్టిలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కకి ఏ పోషకం కావాలో అదే మనకు తెలియదు, బట్ అది తీసుకొని చాలా బాగా వస్తుంది అన్నట్టు. ఈ వ్యవసాయ క్షేత్రంగా మొత్తంగా ఎన్ని చెట్లు ఉన్నాయి ఇవి? సరే, ఇవి మనకు ఒక మొత్తంగా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒక 2 3 ఇక్కడైతే ఈ పుల్లగా ఉన్నవి ఒక 2 చెట్లు ఉన్నాయి మనకు. బట్ ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్ లో ఎక్కువ నాటుకోవడం జరిగింది. అవి కొంచెం స్వీట్ ఫ్లేవర్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ.